సో మరొక 3 నిమిషాల్లోనే ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. ముఖ్య అతిథులంతా కూడా వచ్చేశారు. సభ అంతా కూడా కొలువుదీరి ఉన్న దృశ్యాలను చూస్తున్నాము. సో విజయ్ అనే నేను అని మరికొద్ది సేపట్లో విజయ్ ప్రమాణం చేయబోతున్నారు. విజయ్ సర్కార్ అప్పటి నుంచి కొలువు తీరబోతోంది. నాట్ ఓన్లీ విజయ్తో పాటు మరో 9 మంది ప్రమాణ స్వీకారం చేస్తారు. అందులో 7 టీవీకే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉంటే 2 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక మహిళ సైతం ప్రమాణ స్వీకారం చేసే తొలి మంత్రుల జాబితాలో మనకి కనిపిస్తున్నారు. బలపరీక్షకు సమయం బుధవారం దాకా ఇచ్చారు, 13వ తారీఖు దాకా. రేపు బలపరీక్ష ఉండకపోవచ్చు. కారణం ఏమిటంటే రేపు 233 మంది ఎమ్మెల్యేలు ముందు ప్రమాణ స్వీకారం చేస్తారు. వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ప్రోటెం స్పీకర్ నియమం అవుతారు. ప్రోటెం స్పీకర్ అయిన తర్వాత రేపు 233 మంది ప్రమాణం చేశాక ఎల్లుండి స్పీకర్ ఎన్నిక ఉంటుంది. స్పీకర్ ఎన్నిక అయిన తర్వాత సభను అడ్జర్న్ చేస్తారు. బుధవారం నాడే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్లోర్ టెస్ట్ చేయడానికి కొలువు తీరిన తర్వాత ఈ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్ళాలి కాబట్టి రేపు ఉండకపోవచ్చు. సో 13వ తారీఖున అంటే బుధవారం నాడు ఆయన ఇచ్చిన టైంలోపే ఉంటుంది. నిజానికి చాలా షార్ట్ టైమే ఇది, బట్ అందుకు సిద్ధంగా ఉన్నారు. రేపు 233 మంది ఎమ్మెల్యేలు సభలో ప్రమాణం చేస్తారు. ఎల్లుండి స్పీకర్ ఎన్నుకుంటుంది. ప్రోటెం స్పీకర్ను కూడా ఇన్ కన్సల్టేషన్ విత్ చీఫ్ మినిస్టర్ గవర్నర్ అపాయింట్ చేస్తారు. ప్రోటెం స్పీకర్ 233 మందితోటి ప్రమాణం చేయించాక ఎల్లుండి స్పీకర్ ఎన్నుకుంటుంది. ఆ తర్వాత బుధవారం నాడు ఫ్లోర్ టెస్ట్ ఉండబోతోంది. ఫ్లోర్ టెస్ట్ డివిజన్ ఉంటుందా, మూజువాణి ఓటు, వాయిస్ ఓటు ఉంటుందా అనేది మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే సభాస్థలి దగ్గర అందరికీ వచ్చేశారు. మరొక 2-3 నిమిషాల్లోనే ప్రమాణ స్వీకార కార్యక్రమం మొదలు కాబోతోంది. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్గా త్రిష వచ్చారు. త్రిష సంప్రదాయబద్ధంగా పాత తరం సినీ నటులు ఇలాంటి కార్యక్రమాలకి ఎలా వస్తారో అదే వస్త్రధారణతోటి, అదే వేషధారణతోటి వచ్చారు. ఆమె తల కొప్పు చుట్టి దాని చుట్టూ పూలు పెట్టుకొని వచ్చారు. ఒక పచ్చటి పట్టు చీర కట్టుకొని అక్కడికి వచ్చారు. ముందు వరుసలో ఆమె కూర్చుని ఉన్నారు. సో త్రిష ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. జోసెఫ్ విజయ్ సూటు బూటు అంటాం కదా, ఆ తరహాలో ప్రమాణ స్వీకారం చేయడానికి ముందుకు వచ్చారు. ఆయన ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు మనం చూడొచ్చు, ఒక వైట్ షర్ట్తో వచ్చారు. అఫ్కోర్స్ బ్లేజర్ క్యారీ చేస్తారు. సో ఇప్పుడు లోపలికి వచ్చినప్పుడు బ్లేజర్ తోటి ఆయన లోపలికి వచ్చారు. అదే ఆహార్యంతో ఆయన ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. విజయ్ వచ్చినప్పుడు అధికారులు ఆయన్ని రిసీవ్ చేసుకున్నప్పటి ఈ దృశ్యాలను చూస్తున్నాము. ఆ తర్వాత బ్లేజర్ తోటి లోపలికి ఎంట్రీ ఇస్తున్న దృశ్యాలను కూడా చూస్తున్నాము. ఇదే ఆహార్యంతో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. బహుశా పూర్ణిమ ఈ తరహా అటైర్ తోటి తమిళనాడులో ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం ఇదే మొదటిసారి అవుతుంది. ఎందుకంటే సంప్రదాయబద్ధంగా అటు ఇంతకాలం మనం చూసిన జయలలిత కానీ, లేకపోతే కరుణానిధి కానీ, ఎంజీఆర్ కానీ, ఇతరత్ర ఎవరైనా సరే ఇలా సూటు బూటుతో కాకుండా పంచకట్టుతోటి, తమిళ సాంప్రదాయ పంచకట్టుతోటి ప్రమాణ స్వీకారం చేసేవారు. అందుకు విరుద్ధంగా ఫస్ట్ టైం ఒక మోడర్న్ లుక్తో ఒక చీఫ్ మినిస్టర్ తమిళనాట ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యాలను మనం మరికొద్ది సేపట్లో చూడబోతున్నాం. చంద్రశేఖర్ జోసెఫ్ విజయ్ అనే నేను అని విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి సమయం ఆసన్నమైపోయింది. గవర్నర్ కూడా అక్కడికి చేరుకున్నారు. మరొక 2-3 నిమిషాల్లోనే కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. సో చెన్నై నెహ్రూ స్టేడియం నుంచి లైవ్లో చూస్తున్నాము. విశిష్ట అతిథులు, విశేష అతిథులు, ఇన్వైటీస్ అంతా కూడా ఒక ఇండోర్ స్టేడియం. ఇది ఇండోర్ స్టేడియంలో కేవలం ఆహ్వానితులకు మాత్రమే ఉంది. నిజానికి బయట చాలామంది కార్యకర్తల అభిమానులు ఈ కార్యక్రమాన్ని చూడడానికి వచ్చారు. వాళ్ళందరికీ అవకాశం ఉండకపోవచ్చు. సో లిమిటెడ్ ఎంట్రీస్ మాత్రమే ఉన్నాయి. వాళ్లకు మాత్రమే లోపలికి ఎంట్రీ ఉంది. అలా అని డిసప్పాయింట్ చేయకుండా ఉండడం కోసం చెన్నై వ్యాప్తంగా అనేక సెంటర్లలో ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని లైవ్లో చూపించే ప్రయత్నం టీవీకే కార్యకర్తలు అలాగే ప్రభుత్వం కూడా చేస్తోంది. గవర్నర్ అక్కడికి ఎంట్రీ ఇస్తూ ఉన్న దృశ్యాలను చూస్తున్నాము. గవర్నర్ రాగానే విజయే ఆయనకు ఎదురెళ్ళి పుష్పగుచ్చం ఇచ్చి ఆయనకి స్వాగతం పలికి ఆయనకి శాలువ కప్పి సత్కారం చేసి లోపలికి తీసుకెళ్లారు. ప్రస్తుతానికి కార్యక్రమం ప్రారంభం కావడానికి ఇంకొక 2-3 నిమిషాలు సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత విజయ్ తర్వాత మరో 9 మంది ప్రమాణం చేస్తారు. ఆ 9 మందిలో
విజయ్ తల్లిదండ్రులు కూడా స్క్రీన్పై చూస్తున్నాము. తండ్రి చంద్రశేఖర్ అండ్ తల్లి శోభా చంద్రశేఖర్ ఇద్దరిని కూడా చూస్తున్నాము. ఈరోజు మదర్స్ డే. సో మదర్స్ డే రోజు మంచి కానుక నాకు నా కొడుకు ఇస్తున్నాడు అని చెప్పేసి తల్లి కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. సో ఈ నేపథ్యంలో చంద్రశేఖర్ కూడా ఒక మంచి పాలన అందుతుంది రాష్ట్రానికని ఆశిస్తున్నాను అని చెప్పేసి చెప్పారు. సో తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు. ఆప్యాయంగా ఉండే స్నేహితులు, ఇంకా సినీ సహచరులు, మరికొద్దిమంది ఫ్రెండ్స్, నైబర్స్, ఫ్యామిలీ అంతా కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చారు. కానీ తమిళ సినిమా పరిశ్రమకు సంబంధించిన పెద్ద ఫేసెస్ అయితే ఇంతవరకు ఎక్కడా కనిపించలేదు ఎక్సెప్ట్ త్రిషాని ఒక సినీ సహచరి కంటే కూడా జోసెఫ్ విజయ్కి ఇంకా కాస్త దగ్గర మిత్రురాలుగా చూడాలి. అలా కాబట్టి ఆమె ఒక్కతే కనిపిస్తున్నారు తప్పితే అదర్వైజ్ పెద్ద సినీ సెలబ్రిటీ ఫేస్ లేదు. దీనికి ఇంకో కారణం కూడా లేకపోలేదు. ఎందుకంటే నిన్న రాత్రి ఆ మాటకు వస్తే సాయంత్రం కూడా కాదు, నిన్న రాత్రి డిసైడ్ అయ్యింది ఈరోజు మార్నింగ్ 10 o'clock అని. సో అలాంటి వాళ్ళని ఎవరినైనా పిలవడానికి సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి బహుశా ఇన్వైట్ చేసి ఉండకపోవచ్చు. సో మరొక 2 నిమిషాల్లో కార్యక్రమం మొదలు కాబోతోంది. నేను